లోని లార్జెస్ట్ అండర్ వాటర్ టన్నల్ అన్నమాట. అస్సలు అనుకోలేదు ఇది ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అని చెప్పేసి. లోపలికి వెళ్ళి మనం అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాము. బయట నుంచి అయితే ఇది ఇలా ఉంటది. ఈ రోజు వీకెండ్ అవ్వడం వల్ల చాలా మంది వచ్చారనమాట. అండ్ అలాగే ఇండిపెండెన్స్ డే ఏదైనా రిపబ్లిక్ డే అన్నప్పుడు ఇలా డెకరేట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉండే బయట నుంచి చూడడానికి కూడా. ఇది ఈ పక్కనే ఫన్ వరల్డ్ అని కూడా ఉంటది. అండ్ అలాగే స్నో వరల్డ్ కూడా ఉంటుంది. ఇదైతే రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారనుకుంటున్నాను. మేము వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కదా, సో అందుకే మాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మనం స్టెప్ ఇన్ అవ్వగానే ఇక్కడంతా టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. మనకి ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉందన్నమాట. ఇంకా మనం అడల్ట్స్ కి అయితే 500 రూపీస్ అండ్ అలాగే కిడ్స్ కి అయితే 450 రూపీస్ అనమాట. ఆ టికెట్ తీసుకొని మనం అలా స్వైప్ చేసి లోపలికి వెళ్ళినట్లయితే ఉంటది, మనము వాటర్ ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటది అనమాట. ఇక్కడ నుంచి మనం మాయ ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. బయట ప్రపంచానికి లోపల దానికి సంబంధమే లేకుండా మన వరల్డ్లోకి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఫిషెస్ చూసినట్లయితే అబ్బా నీటిలో నాట్యం చేస్తున్న లాగా అనిపిస్తాయి అనమాట. అండ్ అలాగే పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ మనకి మ్యారిన్ థీమ్డ్ అలాగే అడ్వెంచర్ పార్క్ వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటాయి అనమాట. అండ్ తర్వాత ఒక టైప్స్ ఆఫ్ వైబ్రెంట్ అనేది మనకి ఎంటర్ అయినట్టు ఉంటుంది బాడీలో. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి ఓపిక ఉండాలి కానీ మొత్తం ఇంకా తిరిగేంత ఉంటుంది ఇదైతే. ఇక్కడ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే పిల్లల కంటే పెద్దవాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ బోల్డ్ అని ఫిషెస్, క్రొకడైల్స్, షార్క్ అండ్ అలాగే తాబేళ్లు బోల్డ్ అన్ని ఉన్నాయన్నమాట. నేను అసలు అనుకోలేదు ఇది ఇంత పెద్దదా అని చెప్పి. యాక్చువల్ గా మేము దుబాయ్ లో అక్వేరియం చూసినప్పుడు అదే చాలా పెద్దది అనుకున్నాను. బట్ ఇది చూసాక నాకు ఆల్మోస్ట్ దానిలాగే అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఫిషెస్ అయితే. నీట్ గా కూడా మెన్షన్ చేశారు ఏంటి ఫిష్ నేమ్ ఏంటి అండ్ అలాగే అవి ఎలా ఉంటాయి అనేది డీటెయిల్డ్ గా మెన్షన్ చేశారు. భలే బాగా అనిపించాయి ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ నేచర్ థీమ్స్, ఫారెస్ట్ థీమ్స్ అన్ని ఎంత బాగున్నాయి చూడండి. ఆ ఫిషెస్ బ్యాక్గ్రౌండ్ కూడా భలే ఉన్నాయి కదా. ఈ ట్యాంక్ లోపల ఫిషెస్ అన్ని పెట్టి ఎంత మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. అండ్ తర్వాత ఇది ఒక పైథాన్ అనమాట. ఈ పైథాన్ అయితే ఆర్టిఫిషియల్ అయినా కూడా నేచురల్ గా అనిపించింది అనమాట. కింద నుంచి వెళ్ళినప్పుడు సడన్ గా పైన చూసాము, భలే భయం అనిపించింది సడన్ గా చూసి. అండ్ తర్వాత ఇక ఫిషెస్ ని అయితే బ్యాక్ ఎండ్ లో డెకరేషన్ భలే ఉందన్నమాట. ఇక్కడ మెర్మేడ్ షో అనేది జరుగుతుంది మనకి. మెర్మేడ్ షో మొత్తం ఫినిష్ అయ్యాక పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేస్తారు. ఆ టైంకి వెళ్ళి చూడాలి. అండ్ తర్వాత మా పిల్ల బ్యాచ్ వీళ్ళందరూ ఇక్కడ అక్వేరియం ప్యాడెస్ లో చూడండి చిన్న పూల్ లాగా పెట్టేసి దాని ఆపోజిట్ లో మెర్మేడ్ ని పెట్టారు. ఆ మెర్మేడ్ ఎంత బాగుందంటే వావ్ అనిపించేసేసింది. అండ్ తర్వాత మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడే మనకి ఒక షో అనేది జరుగుతుంది, మెర్మేడ్ షో అనేది. లోపల చాలా చీకట్లో మైసూర్ ప్యాలెస్ అండ్ తర్వాత షార్క్ మౌత్ లో నుంచి చిన్న చిన్న ఫిషెస్ వెళ్తున్నట్టు అండ్ మెర్మేడ్ మధ్యలో ఫిషెస్ ఉన్నట్టు ఎంతో బాగుంది. ఇంటీరియర్ సైడ్ అయితే భలే నచ్చేసింది నాకైతే. నేను దుబాయ్లో అయితే ఇలా చూడలేదు. జస్ట్ నార్మల్ గా ఉండే కానీ ఇంత బ్యూటిఫుల్ గా దానికి హైలైట్ చేయలేదు అనమాట. ఈ ఫిషెస్ అయితే ఏంటబ్బా ఇన్ని ఫిషెస్ ఉన్నాయి అన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చూడండి డైనోసర్. పిల్లలు చూసి రియల్ అని భయపడినారు మా వాళ్ళు అయితే. ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఫైర్ ఫిష్ అంట. ఈ ఫైర్ ఫిష్ మొత్తం ఈ ఫైర్ లాగే అనిపిస్తుంది అనమాట. కలర్ కంప్లీట్ నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది. ఇంకా చూడండి ఇదొకటి చిన్న క్యాజల్ లాగా పెట్టేసి దాని లోపల నుంచి ఫిషెస్ వెళ్తున్నాయి అనమాట. కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదైతే. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ జస్ట్ ఒక మిర్రర్ గ్లాస్ లో ఒక ఫ్రేమ్ లాగా పెట్టేసి అక్కడ ఫిషెస్ అన్ని పెట్టారు. ఇవన్నీ పైరేట్స్ దగ్గర మా వాడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు అండ్ పిల్లలు కూడా చాలానే తీసుకున్నారు. ఇంకొక మెర్మేడ్ ఇక్కడ నేను తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. అండ్ తర్వాత ఇక్కడ చూడండి సముద్రపు దొంగలు అన్నట్టుగా ఇది మనం చూస్తాం కదా, అక్కడ చాలా బాగుంది ఇక్కడ. అండ్ తర్వాత కొన్ని హైలైట్ ఉన్నాయి ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ తో కిడ్స్ కి. అది బాగా నచ్చింది. యాక్చువల్ గా ఎక్కడైనా అట్లే ఉంటాయిలేండి. తర్వాత ఇంకా మనం చీకట్లో వచ్చినట్లయితే ఇవన్నీ జెల్లీ ఫిష్, సీ హార్సెస్ ఉంటాయి కదా అవన్నీ అనమాట. అవి అయితే ఎంతో బాగున్నాయి చూడండి. అసలు జస్ట్ మనం బయట నుంచే సెన్స్ చేయగలము. అవి ఎంత డెలికేట్గా ఉంటాయంటే వాటిని చాలా నీట్ గా మెయింటైన్ చేయాలి. వాటికి లైట్స్ అనేది ఎక్కువ హైలైట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు మనం పైనుంచి చూసాం కదా ఈ మెర్మేడ్ ప్లేస్ అంతా, మనం కిందికి వచ్చినట్లయితే ఇలా కనిపిస్తుంది. ఇది ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా లేదు, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా అట్రాక్ట్ చేస్తుంది జనాల్ని. ఏ ప్లేస్ చూసినా మనం ఇక్కడికే రావాలి అనేసి ఆ సందులో తిరిగి ఫాస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మెర్మేడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. దాని చేతిలో ఒక ఫిష్ పెట్టేసి పైనుంచి వాటర్ అంతా అట్లా డ్రైన్ అయ్యేటట్లు భలే పెట్టారనమాట.